రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. ఇది నా గాడ్స్ ప్లాన్ దేవుని ప్రణాళిక అనే ఛానల్కి స్వాగతం. మీరు ఆత్మీయంగా బాగున్నారని నమ్ముతా ఉన్నాం. మనం అనేక దినాల కొలది దైవజనుని యొక్క జీవిత చరిత్రల నుండి ఆత్మీయమైన సంగతులు తెలుసుకుంటా ఉన్నాం. ఈ దినాన కూడా 7వ అధ్యాయం మహిమా స్థలం మార్టిన్పూర్ ఆ తర్వాతి సంఘటనలు, ఈ అధ్యాయంలో నుండి మరొక ఆత్మీయమైన సంగతిని తెలుసుకొని అంటున్నాం. దైవజనుడు ఆరంభ దినాల్లో సువార్త భారముతో అనేక గ్రామాలకు పట్టణాలకు తిరుగుతూ సువార్త మఠం ప్రకటిస్తూ అనేక ప్రజల్ని దేవుని యొక్క మార్గం గురించి తెలియజేస్తూ వచ్చినాడు. అదేవిధంగా మార్టిన్పూర్ అనే స్థలంలో దేవుని యొక్క కార్యములను జరిగించట్లో ప్రార్థనపూర్వకమైన పునాది వేసి తన పరిచర్య చేసి సంఘాన్ని స్థాపించి ఆ దినాల్లోనే ఆత్మీయమైన ఉద్యమం తీసుకొచ్చిన దైవజనుడని మనం చూడవచ్చు. కనుక ఆ దినాల్లో జరిగిన ఆత్మీయమైన ఆ సంఘటనలను చూసి మనము కూడా ఆత్మీయమైన సంగతులు తెలుసుకొని దేవుని రాకడ కొరకే సిద్ధపడాలనేది దేవుడు మన దగ్గర నుండి కోరుతూ ఉన్నాడు. కనుక ఈ దినాన మనం ఈ సంగతిని తెలుసుకొని ఆత్మీయంగా పురుకొల్పబడి దేవుని మహిమార్థమే జీవించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ తోటి వారి అందరికీ షేర్ చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆడియోను వినేదము. 7వ అధ్యాయము ప్రారంభము. మహిమా స్థలము మార్టిన్పూర్ ఆ తరువాతి సంఘటనలు. దేశమా భయపడకు, సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. యోవేలు 2:21. దేవుడు తన ఉద్దేశములు నెరవేర్చుటకు స్త్రీ పురుషులను వాడుకొనుచున్నప్పటికీ బైబిల్ ప్రకారము బైబిల్ నిజమైన ఉజ్జీవము దేవుని పనియే గాని మానవుని పని కాదు. వేదనతో బలమైన స్థిరమైన ప్రార్థన, దేవుని వాక్యమును చదవవలన నూతనమైన ఆకలి, ప్రభువునందలి పరిపూర్ణ సామాన్య విశ్వాసము మరియు దేవుని చిత్తమును చేయుటకు సంపూర్ణ విధేయత అనునవి ఉజ్జీవమునకు దోహదపడును. పై అంశములు సహోదరుడు బక్సింగ్ జీవితంలోనూ పరిచర్యలోనూ నిరూపించబడినవి. అతని జతపనివారు రోజులు వారములు ప్రార్థనలో గడిపిడివారు. సహోదరుడు బక్సింగ్ దేవుడు ఏర్పరచుకునే పాత్ర. దేశవ్యాప్తముగా భారతదేశ చరిత్రలో దాదాపు 10 సంవత్సరముల పాటు ఉజ్జీవమును తెచ్చుటకు ఎన్నో విధములుగా దేవుడు అతన్ని వాడుకొనెను. యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘము తన జీవమును ఆత్మీయ ప్రాముఖ్యతను పోగొట్టుకొనుచున్నప్పుడు సంఘమునకు శిరస్సైన క్రీస్తు తాను ఏర్పరచుకొనిన సాధనముల ద్వారా తన ప్రజలను ఉజ్జీవింపు చేయును. కానీ దేవుడే ఉజ్జీవమునకు కర్త. నిజమైన నూతనమైన నిబంధన ఉజ్జీవం అనగా దేవుడు శుద్ధాత్మ శక్తితో మానవుని హృదయమును తాకినప్పుడు మానవుడు విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాపపడి దేవుని కృపా క్షమాపణలందు ఆనందించుటయే. అటువంటి స్త్రీ పురుషులు పాపమును ద్వేషించి దేవుని ప్రేమించెదరు. అందరూ చూచినట్లు దేవుని జీవము ప్రవహించును. ఇదే నిజమైన ఉజ్జీవము. 1936 నుండి అనేక గ్రామములలో పట్టణములలో దేవుడు బలమైన ఉజ్జీవమును తెచ్చెను. 10 సంవత్సరముల పాటు ఉత్తర భారతదేశంలోని పంజాబు, ఇప్పుడు పాకిస్తాన్లో ఒక భాగము, పంజాబు నుండి దక్షిణ భారతదేశంలో కేరళ వరకు 70 స్థలములలో ఉజ్జీవాగ్ని వ్యాపించినది. వేల కొలది ప్రజలు జీవముగల దేవుని వైపు తిరిగిరి. భారతదేశంలో అంతకుముందెన్నడైనను ఆ తర్వాత గాని అంత బలమైన ఉద్యమము రాలేదు. ఒక విధముగా భారతదేశ ప్రజలను ప్రేమించి ప్రార్థించిన తన సేవకుల ప్రార్థనలకు ప్రభువు సమాధానమిచ్చెను. వారిలో దేశ విదేశములలో ముఖ్యులైన వారు ఉత్తరమున ప్రార్థనాపరుడైన హైడ్, ఇంగ్లండ్కు చెందిన లేడీ ఓగెల్, ఎమీ కార్మికాయల్, పండిత రమాబాయి మొదలైన వారు. 20వ శతాబ్ద ప్రారంభములో కొంతమంది మిషనరీలు కొడైకెనాల్లో కలుసుకొని భారతదేశంలోని సంఘములను మేల్కొల్పుటకు తప్పనిసరిగా ప్రార్థించవలనని నిర్ణయించిరి. అమెరికా, బ్రిటన్,
ఆస్ట్రేలియా దేశంలోని విశ్వాసులకు ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకు ఒక ప్రార్థనా మనవుల ప్రతి పంపబడెను. ప్రార్థనా ఉద్యమము ప్రారంభించబడి బలమును పుంజుకొనెను. 1892లో జాన్ హైడ్ భారతదేశంలోకి వచ్చి తన్ను తాను ఎక్కువగా విజ్ఞాపనా ప్రార్థనల కొరకు సమర్పించుకొనెను. కొంతమంది స్నేహితులతో కలిసి ప్రార్థనాపరుడైన హైడ్ భారతదేశం అంతటా పలు ప్రాంతములలో ప్రజలను మేల్కొల్పుటకు రాత్రింపగళ్ళు ప్రార్థనలు చేసెను. 1936లో పంజాబ్లోని అమృత్సర్కు ఉత్తరమునున్న పఠాన్కోట్ ప్రాంతంలో ఒక చిన్న సమావేశము క్యాంపు జరిపించుటకు 32 సంవత్సరముల వయసులోనున్న సహోదరుడు బక్సింగ్ను ఆహ్వానించాను. ఒక్క రోజులో 5 కూటములు తీసుకున్న తర్వాత అతడు చాలా అలసిపోయాను కనుక ప్రార్థించలేక పండుకొని నిద్రపోవాలని అనిపించినది. అర్ధరాత్రి 1 గంటకు తలుపు తట్టినట్లు ఒక స్వరం విని ఆ సమయంలో ఎవరు తలుపు తట్టుచున్నారని ఆశ్చర్యపోవచ్చు. ఎవరక్కడా అని అడిగాను. దానికి బదులు లేదు. రెండవసారి, మూడవసారి తలుపు తట్టుట జరిగినది. తరువాత లేచి ప్రార్థించు అను స్వరం వినబడెను. గాని అలసిపోయి నిద్రమత్తులో ఉన్నందున ప్రార్థించలేక తన పడక మీద కూర్చొని, ప్రభువా, ఈ ప్రజలను కనికరించుము అని ప్రార్థించాను. వరుసగా 4-5 రాత్రులు ఈ విధముగానే జరిగినది. వరుసగా 5 రాత్రులు నిద్రపోలేక, దేవా, ఈ ప్రజలను కనికరించమని ప్రార్థన చేశాను. 6వ రోజు ఆదివారము మధ్యాహ్న సమయమున అమెరికన్ ప్రెస్బిటేరియన్ చర్చిలో ఒక కూటము జరిగించాను. సహోదరు బక్సింగ్ ఆదివారమున మధ్యాహ్న కూడిక ముగింపుకు ముందు సాయంకాలపు కూడికకు కూడా రావాలని ప్రజలను కోరాను. సాధారణముగా సాయంత్రపు కూటమునకు కొద్దిమందే వచ్చుదురు. కానీ ఆ సాయంకాలమున మధ్యాహ్న కూటమునకు వచ్చిన వారందరూ వచ్చిరి. ఎవరైనా సాక్ష్యము చెప్పవలనని ఆశించినా దయచేసి చెప్పుడని కోరాను. 9 లేక 10 సంవత్సరముల వయసు గల ఒక బాలిక లేచి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు తాను పశ్చాత్తాపడుటకు ఎట్లు కృపనిచ్చి పాప క్షమాపణనిచ్చనో చక్కగా వివరించెను. తన పాపము క్షమించిన ప్రభువైన యేసునందు విశ్వాసముంచుచున్నానని తన టీచర్లు, తోటి విద్యార్థుల తాను చేసిన పొరపాట్లను క్షమించమని అడిగి సరిచేసుకొనెను. ఏ విధముగా తనకు సమాధానం లభించినదో వివరించినది. ఈ విధముగా 10 మంది కంటే ఎక్కువ బాలికలు తమ సాక్ష్యమును చెప్పుకొనిరి. అక్కడ దగ్గరలోనే ఒక హాస్టల్లో పనిచేయు మిస్ మాసి అను ఒక టీచర్, ఇట్టి కార్యము ప్రభు చేయుచున్నాడని నమ్ముట అంత సులభము కాదు, దయచేసి నా కొరకు ప్రార్థించుడి అని చెప్పినది. ఇంకా అనేకులు సాక్ష్యం చెప్పుచుండగా సహోదరుడు బక్సింగ్, దేవా, ఈ ప్రజలను కనికరించుము, నీవు ఆరంభించిన పని కొనసాగింపబడునుగాక అని ప్రార్థించెను. అంతలోనే ఎవరో కొరడాలతో ప్రజలను కొట్టుచున్నట్లు శబ్దము సహోదరుడు బక్సింగ్ వినెను. ఆ ప్రజలందరూ ఏడవనారంభించిరి. తాను కన్నులు తెరిచినప్పుడు ప్రజలు నేలపై బల్లల కింద దొర్లుచు, వణకుచు, ఏడ్చుచు, దేవా నన్ను కరుణించుము, కనికరించుము, దేవా నన్ను కనికరించుమని చెప్పుట సహోదరుడు బక్సింగ్ వినెను. పై సంఘటన సుమారు 3-4 గంటల పాటు జరిగినది. తరువాత సహోదరుడు బక్సింగ్ ఎవరైతే తిరిగి జన్మించరో వారిని చేతులు పైకెత్తి చూపమనగా చాలామంది తమ చేతులెత్తి చూపించరి. మిగిలిన వారు కూడా తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి మారుమనసు పొందినంత వరకు ఆ కూడిక ముగించనని సహోదరుడు బక్సింగ్ చెప్పాను. ఈ విధముగా మరుసటి ఉదయము 2 గంటల వరకు ఈ కూడిక 10 గంటల పాటు అందరూ మారుమనస్సు పొందినంత వరకు కొనసాగించాను. ఆ సంవత్సరము సెప్టెంబర్ ప్రారంభంలో ఇదే ఘటన పఠాన్కోట్లో కూడా సంభవించాను. 1936లో సాంగ్లా హిల్లోని ప్రెస్బిటేరియన్ మాధ్యమిక పాఠశాలలోని ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య ప్రభువు అసాధారణమైన శక్తితో పనిచేశాను. షేక్పురా జిల్లాలోని సాంగ్లా హిల్ లాహోర్ నుండి 50 మైళ్ళ దూరంలో ఉండును. మిస్ జేమ్సన్ అను బ్రిటిష్ మిషనరీ ఆ స్కూలుపై అధికారిగా ఉండెను. అక్కడ సహోదరుడు బక్సింగ్ ఆమె యొద్ద అతిథిగా చాలా దినములుండెను. మిస్ జేమ్సన్ సహోదరుడు బక్సింగ్ జీవిత విధానమును పరిశీలించతలచెను. ఆమె అతనిని పరిశీలించినప్పుడల్లా అతడు తన మోకాళ్ల మీద ఉండుట గమనించి,
ఈ విషయమును తన తోటి ఉపాధ్యాయులకు చెప్పాను. సహోదరుడు బక్సింగ్ జీవిత విధానము మిస్ జేమ్సన్ ఆత్మీయ జీవితమునకు ఒక సవాలుగాను పురికొల్పుగాను నిలిచి ఎంతో ఉజ్జీవమును బలమును ఇచ్చెను. సాంగ్లా హిల్లోని మాధ్యమిక పాఠశాలలో బాలికల మధ్య పరిచర్య చేయుటకు సహోదరుడు బక్సింగ్ను ఆహ్వానించిరి. అయితే పిల్లల మధ్య ఎప్పుడూ పరిచర్య చేయలేదు గనుక అతడు కొంత కలవరపడెను. తన సమయమును సింధ్ ప్రాంతంలో, కరాచీ వీధులలో ఊడ్చువారి మధ్య, బహిరంగ సువార్త పనిలో ఎక్కువగా గడిపెడివాడు. పాఠశాలలో పరిచర్య, చర్చిలలో పరిచర్య కంటే ఎక్కువగా బహిరంగ సువార్తలోనే కాలమును గడిపెడివాడు. అయితే చాలాసార్లు కోరబడిన పిమ్మట పిల్లల మధ్య పరిచర్య చేయుటకు ఒప్పుకొని అక్కడ జరుగు పరిచర్య కొరకు ఎక్కువగా ప్రార్థించెను. ఎందుకనగా ప్రార్థించిన యెడల ఆత్మీయ ఫలితము ఉండదని అతనికి తెలియను. సహోదరుడు బక్సింగ్ ఇద్దరు జతపని వారితో కలిసి ఎక్కువగా రాత్రులలో ప్రార్థన యందు గడుపుచుండెను. ఆ కూటమునకు ముందు సహోదరుడు బక్సింగ్ ఆ పాఠశాల అధికారి అయిన మిస్ జేమ్సన్తో 10 సంవత్సరములలోపు పిల్లలు త్వరగా అలసిపోదురు మరియు ఎక్కువ సమయం కూర్చొనలేరు కనుక ఈ కూడికలు ప్రాముఖ్యంగా పెద్ద పిల్లలు, ఉపాధ్యాయులకు మాత్రమేనని చెప్పాను. ఆ పాఠశాలలో కూటములు ప్రతి సాయంకాలమున జరిగినను చెప్పుకొనదగినది ఏమీ అనుభవించలేదు. ఉపాధ్యాయులు, విద్యార్థులలో ఏ మార్పు వారు గమనించలేదు. వారు తిరిగి జన్మించిరో లేదో అతడు ఖచ్చితముగా గుర్తించలేకపోయాను. అది వారికి అధికమైన ప్రార్థనా భారమును కలిగించెను. పరిచర్య జరుగుచుండగా ఒక మధ్యాహ్న సమయమున ప్రధానోపాధ్యాయురాలు మిస్ లాల్ పాఠశాల ఆవరణము తనిఖీ చేయుచుండగా ఒక చిన్న గదిలో కొంతమంది చిన్న పిల్లలు 10 సంవత్సరములలోపు మోకాళ్ల మీద ప్రార్థించడం గమనించెను. ఒక బాలిక ఏడ్చుచుండెను. ఎందుకు ఏడ్చుచున్నామని ప్రశ్నించినప్పుడు దేవుడు నా పాపములను చూపించుచున్నాడు. అవి భయంకరమైన పాపములు. దేవుడు నా పాపములను క్షమించవలని ఆశపడుచున్నాడని చెప్పాను. ఇది వినిన తర్వాత ఆ ప్రధాన ఉపాధ్యాయురాలు కూటము జరుగుతున్న హాల్లోనికి వచ్చాను. కూడిక సమయంలో సహోదరుడు బక్సింగ్ ఎవరైనా సాక్ష్యం చెప్పవలని అనుకొనుచున్నారా అని అడిగినప్పుడు ఆ ప్రధాన ఉపాధ్యాయురాలు ఆ చిన్న అమ్మాయి చెప్పిన సంగతి చెప్పి దీని ద్వారా దేవుడు నన్ను గద్దించనని చెప్పాను. ఆ చిన్న అమ్మాయి తన రక్షణ విషయమై ఎంతో పట్టింపు కలిగి త్వరగా రక్షింపబడవలని ఆశించినది. నేనైతే ప్రధాన ఉపాధ్యాయుల నుండి కూడా రక్షణను గురించిన ఆలోచన లేక ఎంతో సమయమును వృధా చేసినని చెప్పుచు బిగ్గరగా ఏడ్చాను. కొంతమంది బాలికలు కూడా ఏడ్చిరి. కఠిన హృదయులు సము ఏడ్చిరి. సాంగ్లా హిల్కు 20 మైళ్ళ దూరంలోనున్న మార్టిన్పూర్ అను గ్రామంలోని 12 మంది బాలికలు ఆ పాఠశాలలో చదువుకొనుచుండిరి. వారిలో హమీదా అను బాలిక నిలువబడి తన పాపములను ఒప్పుకొనుచు, నేను చాలా దుర్మార్గురాలను, ఇప్పుడు పశ్చాత్తాపడుచున్నాను, దేవుడు నన్ను క్షమించినట్లు ప్రార్థించమని కోరెను. ఈ విధముగా ఇతర బాలికలు కూడా వారి పాపములను ఒప్పుకొని పాపక్షమాపణ కొరకు ప్రార్థించిరి. హమీదాను అమ్మాయి తానొక దుష్ట గ్రామమైన మార్టిన్పూర్ నుండి వచ్చితనని ఆ గ్రామము కొరకు ప్రార్థించమని కోరినది. ఆ మధ్యాహ్నమున అందరూ మార్టిన్పూర్ అను గ్రామం కొరకు ప్రార్థించిరి. మొదటిసారిగా సహోదరుడు మార్టిన్పూర్ అను గ్రామమును గురించి వినెను. అది ఎక్కడ ఉన్నదో తెలియదు గనుక ఉపాధ్యాయులను అడగగా అది 20 మైళ్ళ దూరంలోనున్న క్రైస్తవ గ్రామమని అక్కడ పాపము, కలహములు, కొట్లాటలు ఉండునని చెప్పిరి. ఈ బాలికతో కలిసి ఆ గ్రామమునకు వెళ్ళవచ్చునా అని అడిగి ఈ బాలికతో కలిసి ఆ గ్రామమునకు వెళ్ళి దాని గురించి మరెక్కువగా వివరములు సేకరించెను. క్రైస్తవులుగా పిలువబడువారు ఇంత ఎక్కువగా ఎట్లు పాపము చేదురని విని ఆశ్చర్యపోయెను. మార్టిన్పూర్లో ఉజ్జీవము, పైనుండి అగ్ని కురియుట. 1937వ సంవత్సరం జూన్లో మార్టిన్పూర్కు 1.5 మైళ్ళ దూరంలోనున్న యంగ్స్నాబాద్ అను గ్రామంలో ఒక వారం రోజుల పాటు సహోదరుడు బక్సింగ్ కూటములు జరిపించాను. మార్టిన్పూర్, యంగ్సానాబాద్ రెండూను క్రైస్తవ గ్రామములే. స్కాటిష్ ప్రెస్బిటేరియన్ మిషనరీ యంగ్సానాబాదును మరియు యునైటెడ్ ప్రెస్బిటేరియన్ మిషనరీ శామ్యుల్ మార్టిన్పూర్ను స్థాపించెను. 1900 సంవత్సరంలో వచ్చిన గొప్ప కరువు కాలంలో క్రైస్తవులుగా మారిన వారిలో ఎక్కువ మంది
తక్కువ కులంలోని విగ్రహారాధికులు, కొంతమంది మహమ్మదీయులు, హిందువులు క్రైస్తవులుగా మారిరి. ఆ ఇద్దరు విదేశీ మిషనరీలు ఆ గ్రామంలోని ప్రజలకు ఆత్మీయ సహాయమే కాక పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు కట్టించి సాంఘిక ఆర్థిక సహాయము చేసిరి. 1900 సంవత్సరం ప్రారంభంలో బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశంలోని పంజాబ్ ప్రాంతంలోని బంజరు భూములను అభివృద్ధి చేయవాలని ఉద్దేశించెను. సియాల్కోట్లోని క్రొత్తగా మారిన క్రైస్తవుల పట్ల శ్రద్ధ కలిగిన డాక్టర్ శామ్యుయల్ మార్టిన్ ప్రభుత్వం నుండి 70 కుటుంబములకు స్థలములను ఇప్పించెను. ఆ కుటుంబములు ఆ స్థలములలో నివసించి వ్యవసాయపరముగా అభివృద్ధిపరచి గ్రామములు, పట్టణములు ఏర్పాటు చేయవాలని ప్రభుత్వం కోరెను. క్రొత్తగా మారిన క్రైస్తవులకు వ్యవసాయమునకు సహాయముగా కాలువలు త్రవ్వించిరి. సియాల్కోట్, గుర్దాస్పూర్, గుర్జన్వాలా జిల్లాల నుండి తరలివచ్చిన కుటుంబములు డాక్టర్ శామ్యుయల్ మార్టిన్ గౌరవార్థము పేరు పెట్టబడిన మార్టిన్పూర్ అను క్రొత్త గ్రామంలో స్థిరపడిరి. 1930 నాటికి వస్తు వ్యామోహము, లోక సంబంధమైన వ్యవహారములు ఆ గ్రామస్తులను ప్రభావితం చేసి ఇశ్రాయేలీలు తమ పితరుల దేవుని మరిచినట్లు అసూయ, ద్వేషము, జారత్వము వారి జీవిత విధానముగా మారెను. మార్టిన్పూర్లోని కొంతమంది యంగ్సానాబాద్ కూటములకు హాజరై సహోదరు బక్సింగ్ను మార్టిన్పూర్ రమ్మని ఆహ్వానించిరి. ఆ గ్రామంలో ఆడపిల్లలను ఎత్తుకొని పోవుట, సారాయి అమ్ముట, 2-3 భార్యలను కలిగిండుట మున్నగు పాపభీతి లేని కార్యములుండెను. అక్కడి వారు ఏమాత్రము పాపభీతి లేకుండా ఎన్నో కోర్టు కేసులు కలిగి ఉండిరి. కావున సహోదరుడు బక్సింగ్ నేను రాలేనని చెప్పాను. దీనికి మించి మార్టిన్పూర్ క్రైస్తవులలో 3 విభజనలుండెను. ఒక గుంపు పాస్టర్నకు వ్యతిరేకముగా, రెండవది పాస్టర్ను సమర్థించుచు, 3వ గుంపు తటస్థముగా ఉండెను. పాస్టర్ ఎస్.ఎల్. జోసెఫ్కు వ్యతిరేకముగా ఎంతోమంది నేరములు మోపిరి. చాలామంది గ్రామస్తులు మాధ్యమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడగు సహోదరుడు జేకబ్ను తొలగించమని ఒత్తిడి తెచ్చిరి. ఆ గ్రామమంతయు కలవరంతో నిండి ఉండెను. ఆ పరిస్థితిని చక్కపరచుటకు అనుభవం కలిగి వయసు మీరిన జ్ఞానవంతుడైన వ్యక్తి అవసరతై ఉండెను. కానీ సహోదరుడు బక్సింగ్ 34 సంవత్సరముల యువకుడు. ప్రతి దినము ఇతనిని మార్టిన్పూర్ రమ్మని బలవంతం చేయగా చివరికి ఒక షరతుపై మార్టిన్పూర్ వచ్చటకు అతడు అంగీకరించెను. ఆ షరతు ఎదనగా తాను యంగ్సానాబాద్లో ఉండి మార్టిన్పూర్లో కూడిక జరిపి రాత్రి మార్టిన్పూర్లో గడుపులకు ఇష్టం లేనందున తిరిగి యంగ్సానాబాద్ వచ్చేదనగా వారు అంగీకరించిరి. 1937 జూన్లో వచ్చిన ఉజ్జీవములో మారుమనస్సు పొందిన లాల్దిన్ మార్టిన్పూర్లో తన పరిస్థితిని గురించి ఇట్లు వ్రాశాను. మా తండ్రి కొంత లాభము కొరకు తాను క్రైస్తవుడనని చెప్పుచుండెను. కానీ నేను దేవుడు ఉన్నాడని నమ్మను. తినుట, త్రాగుట, సంతోషించుట ఇదే నా మతము. చనిపోయిన తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియను అని అనుకుంటుని. నేను ఒక క్రైస్తవ గ్రామంలో పెరిగి తిని, నేను గ్రామంలో ఉన్నప్పుడు క్రైస్తవుడను, బయటికి వెళ్ళినప్పుడు మహమ్మదీయుడను. మా తండ్రి బంధువులు మహమ్మదీయులు. నా స్వంత గ్రామంలో ఒక మిషనరీ వారు పనిచేయుచుండిరి. అందులో ఒక చర్చి ఉన్నది. నేను పాస్టర్ చెప్పినది నమ్మక చాలా గర్వముతో పాస్టర్కు వ్యతిరేకముగా ఉండు గుంపులో చేరి పాస్టర్కు, మిషన్కు వ్యతిరేకంగా పోరాడవలనని ఒక సంస్థను స్థాపించితిని. దానికి నేను వైస్ ప్రెసిడెంట్ని. ఈ క్రైస్తవులను హింసించుట నా పని. దేవునితో సమాధానము కలిగిన వారి పక్షముగా ఈర్ష్య కలిగి ఉండుటే నా జీవిత విధానము. క్రైస్తవత్వము అనినా ఏమో నాకు తెలియదు, మతం అనినా నాకు తెలియదు. నా దృష్టిలో జీవితం అంటే తినుట, త్రాగుట, సుఖించుట. మరణము తరువాత ఏమి జరుగునో ఎవరికి తెలియను. మిషనరీ పాస్టర్ ఇండ్లపై రాళ్ల వేయుటకు పిల్లలను సమకూర్చి తిని ఒక సందర్భంలో పాస్టర్ను పట్టుకుని చెప్పుతో కొట్టి తిని. ఆ గ్రామమునకు సహోదరుడు బక్సింగ్ ప్రయాణమై వెళ్ళొచ్చినప్పుడు 4-5 ఒక పెద్దలు ఒక చెట్టు కింద కూర్చొని పోత్రాగు హుక్క దానిని త్రాగుచుండిరి. మార్టిన్పూర్లోని అప్పర్ ప్రైమరీ మిషన్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడైన మిస్టర్ జేకబ్ అందులో ఒకడు. వారు సహోదరుడు బక్సింగ్ను హేళనగా నీవెవరవు, ఎందుకు ఇక్కడకు వచ్చితివి అని అడగగా మార్టిన్పూర్ ప్రజల కొరకు ప్రార్థించుటకు వచ్చితనని చెప్పాను. వారు ప్రార్థించేదవా, నీవు రాత్రంతా ప్రార్థించినను ఏమీనూ జరగదు. ఇక్కడకు ఎంతో మంది వచ్చి వెళ్ళిపోయిరి. నీ సమయమును వృధా చేయవద్దనిరి.
ఇది సహోదరుడు బక్సింగ్కు నిజమైన సవాలుగా ఉండెను.